కరీంనగర్లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్ పెద్దపల్లి బైపాస్ రోడ్ బొమ్మకల్ కరీంనగర్ ఇప్పుడే సంప్రదించండి. కొడుకు మొబైల్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. బిడ్డ ఎలా ఉన్నావని ఆ తండ్రి మాట్లాడాడు. కొడుకు మొబైల్ నుంచి వచ్చిన గొంతు కొడుకుది కాదు. అనుమానం వచ్చి ఎవరు మాట్లాడేది అని తండ్రి కంగారుగా అడిగాడు. నేను మీ అబ్బాయి ఫ్రెండ్ను అనే మాట వినిపించింది. మా అబ్బాయి ఎక్కడా అని ఆ తండ్రి మళ్ళీ అడిగాడు. మీ అబ్బాయి చనిపోయాడు. ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. మీ అబ్బాయి గుండె నొప్పితో చనిపోయాడని వివరణతో చెప్పాడు. ఏంటి మీరు చెప్పేది అని బిగ్గరగా బెరుగ్గా ఆ తండ్రి ప్రశ్నిస్తూనే కన్నీటి పర్యంతమయ్యాడు. గుండెపోటుతో నేటి యువత చితికిపోతోంది. హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు 60 ఏళ్ల పైబడ్డ వాళ్లలో మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు 25 ఏళ్ల లోపు వాళ్లను కూడా గుండెపోటు కబళిస్తోంది. ఉరుకుల పరుగులతో బతుకుతున్న జీవన శైలితో యువ హృదయాలను నలిగిపోతున్నాయి. యుక్త వయసులో గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు పోగొట్టుకోవడం చూస్తుంటే విన్న వాళ్లకు కూడా గుండె దడ పెరిగిపోయేలా ఉంది. నిలబడ్డ వాళ్లు సడన్ గా కుప్పకూలిపోతున్నారు. ఏమైందో ఆరా తీసే లోపే ఆయువు ఆగిపోతోంది. గుండెపోటు మరణాలు ఇటీవల అధికమయ్యాయి. 20 ఏళ్లకే ఇంజనీరింగ్ విద్యార్థికి హార్ట్ అటాక్ వచ్చింది. గుండెల్లో నొప్పితో హాస్టల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపే చనిపోయాడు. ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు. అప్పుడే జీవితం ముగిసిపోయింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి సేరిగూడలోని శ్రీదత్త కాలేజ్ హాస్టల్లో జరిగింది. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి ధరనోని తండాకు చెందిన ఇస్లావత్ సిద్ధుకు 20 ఏళ్లు. సేరిగూడలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజ్లో డిప్లొమా ట్రిపుల్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మధ్యాహ్నం ఫ్రెండ్స్ తో కలిసి ఉండగా సిద్ధు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది సిద్ధును హుటాహుటిగా సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ హాస్పిటల్కి వెళ్లే లోపే సిద్ధు కన్నుమూశాడు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా నిర్జీవంగా కనిపించడం చూసి సిద్ధు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.